నా రక్షణకు రండి అయ్యా, ఒక్కసారి ముఖ్యమంత్రిని చూపించండి అయ్యా. ఏదో సినిమాలో వాడు మన అల్లు అర్జున్ అంటాడు, ఆయన ఎవరో ఒక్కసారి చూపించండి అయ్యా అంటాడు సినిమాలో. ఏ సినిమా అదే? బ్రాహ్మణ వేషం వేస్తాడు అతను. ఏం సినిమా అది? డీజే దువ్వాడ జగన్నాథం సినిమాలో. అయ్యా ఆయన ఎవరో చెప్పండి అయ్యా అంట. ఆ రకంగా ఇది డొక్కా మాణిక్యం సార్ ఒకప్పుడు బాగా వెలిగినాడు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు 7-8 పదవులు తీసుకొని నాకు ఎదురులేదు అనుకున్నాడు. కానీ ఎండమావలు చూసి నీరని భ్రమించి చంద్రబాబు గారిని వదిలి, తెలుగుదేశం వదిలి, ఈయనిచ్చిన పదవులను వదిలి అక్కడికి వెళ్తే, అయ్యా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖారవిందాన్ని చూసే అవకాశం ఏ రెడ్డి గారన్నా రక్షణకు వచ్చి ఆయన దగ్గర తీసుకెళ్ళండి అని స్టేజీ మీద ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి దిగి వెళ్ళిపోయాడు. అదిరా బాబు దళితుల పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అర్థం చేసుకోండి. అతనికంటే ఎవరు పాపం? మంచి మాదిక బిడ్డ, బాగా బతికినోడే పాపం. ఈ రోజున అట్లా వాడి కర్మగాలి అట్లా ఏడ్చాడు, కానీ బాగా బతికినోడే డొక్కా మాణిక్యం బాగా బతికినోడే. ఈ రోజున కర్మగాలి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖారవిందాన్ని నాకు చూపించి పుణ్యం కట్టుకోండి ఏ రెడ్డి అయినా అన్నాడు ఓపెన్గా. నేనంటున్న మాట కాదు, వరలరామయ్య గారు ఏదో కొంచెం డ్రామాటిక్గా చెబుతున్నాను, కానీ నేనన్న మాట కాదు ఇది. ఈ రోజున పూతలపట్టు ఎమ్మెల్యే బాబు, ఆయన కూడా పట్టుకోలేకపోయాము. మా జగన్మోహన్ రెడ్డి మా మేనమామ అన్నాడు, సార్ బహుత్ అచ్చా కడితే సార్, బ్రహ్మాండంగా చేస్తాడు సార్, నాకు అన్నీ పడతాడు సార్. ఏం పెట్టాడు? నోరు తెరిచి పెట్టాడు నీకు, నీ దొంపదేగా లడ్డూ పెట్టాడు నోట్లో. ఏం పెట్టాడు నీకు? ఏడుస్తున్నాడు, బోరు బోర్ని ఏడ్చాడు దట్ మ్యాన్. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ముఖ్యమంత్రిని చూడలేదు. అప్పుడెప్పుడో చూసా 5 ఏళ్ల క్రితం, ఇంతవరకు నేను చూడలేదు. నాకు టికెట్ ఇవ్వడంట, నా మీద ఏదో ఏంటారు సర్వే అయిపోయాక కూడా ఇవ్వలేదంట, నెగిటివ్ వచ్చింది, నాకు సీట్ ఇవ్వనని బోరున ఏడుస్తున్నాడు. దళితుల పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. నేను అడుగుతున్నా ఈ రోజున, అదేదో పెట్ట కథ మధ్యలోకి వచ్చింది. అందుకని రాష్ట్రంలో